అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఈరోజు జరగాల్సినటువంటి కేబినెట్ మీటింగ్ అనేది వాయిదా పడింది. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కేబినెట్ భేటీని అయితే వాయిదా వేయడం జరిగింది. ఈరోజు ఆయన వారి సొంత గ్రామంలో ఉండడం వల్ల అక్కడ కొన్ని కార్యక్రమాల వలన ఆయన అయితే ఈ యొక్క కేబినెట్ మీటింగ్ని వాయిదా వేశారు. 20వ తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉంటుంది. ఈ కేబినెట్ మీటింగ్లోగా తప్పకుండా రైతులందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం తొలి విడత అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల నిధులు విడుదల చేస్తారని హామీ అయితే ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఉపయోగమైనటువంటి అప్డేటు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏ తేదీన డబ్బులు వేస్తారు ఏంటనే సమాచారాన్ని మీకు అందిస్తాను. వీడియోను లాస్ట్ వరకు చూడండి. వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి. అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, వీడియోను లైక్ చేయట్లేదు, అలాగే తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ఇప్పటికే అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు, మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఇద్దరు కూడా దాదాపు 450 కోట్ల రూపాయలను అయితే కేటాయించడం జరిగింది. 400 కోట్ల రూపాయలను కేటాయించారు. ఈ యొక్క డబ్బులు అనేది విడుదల కావడానికి కూడా ఈరోజైతే మనకు కేబినెట్ మీటింగ్ ఉంటుందని, ఈ కేబినెట్ మీటింగ్లో తప్పకుండా రైతులందరికీ కూడా మనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని, డేట్ అనేది ఫిక్స్ చేస్తారని మనందరం కూడా అనుకున్నాం. కానీ ప్రభుత్వం ఏంటంటే మనకు ఈ యొక్క కేబినెట్ మీటింగ్ని అయితే వాయిదా వేయడం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన తమ్ముడు మనకు మరణం చెందారు కాబట్టి, తర్వాత ఆయన వారి ఊర్లో ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి మనకు ఈ యొక్క కేబినెట్ మీటింగ్ని అయితే వాయిదా వేయడం జరిగింది. ఈ కేబినెట్ మీటింగ్ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది కాబట్టి ఈ నేపథ్యంలోనే మళ్ళీ కొత్త తేదీని అయితే ప్రకటించడం జరిగింది. అంటే ఈ నెల 20వ తారీఖున బుధవారానికి అయితే అత్యవసర కేబినెట్ మీటింగ్ను ఈ బిల్లులకు ఆమోదం అయితే తెలపాల్సి ఉంది. దీనికి సంబంధించి వాయిదా వేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల 20వ తారీఖు నుంచి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల తొలి విడత నిధులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే విడుదలవుతాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడం మర్చిపోవద్దు. చాలామంది ఇంకా దరఖాస్తు చేసుకోలేదట. ఎవరైతే దరఖాస్తు చేసుకోలేదో వారందరూ కూడా తప్పకుండా దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క అప్డేట్ని అయితే చేసుకుని మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, ఫోటోలు, ఫోన్ నెంబర్ సహాయంతో మీరు అప్లై చేసుకుంటే మీకు యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి అప్లై చేసుకోవడం మర్చిపోవద్దు. అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు అనేది జమ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ క్రాఫ్ మరియు ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోండి. ప్రస్తుతానికి ఇప్పుడు రబీ సీజన్కి సంబంధించి ఈ క్రాఫ్ అనేది నమోదు చేస్తున్నారు. ఎవరైనా సరే రైతులు ఉంటే ఈ క్రాఫ్కి సంబంధించి, ఈ రబీ సీజన్కి సంబంధించి ఈ క్రాఫ్లో మీ పేర్లు అనేది నమోదు చేయించుకోండి, మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. అంతేకాకుండా చాలామంది రైతులు ఇంకా ఈకేవైసీ చేసుకోలేదని, ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోలేదని చెబుతూ ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకొని ప్రభుత్వం నుంచి వచ్చే ఈ సాయాన్ని సంవత్సరానికి 20,000 రూపాయలను అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున అయితే పొందండి. కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు రైతులకు అనేక పథకాలను తీసుకొస్తూ ఉంటుంది. రైతులు పంటలు నష్టపోయినా కూడా వారి పంట నష్టపరిహారాన్ని కూడా అందిస్తుందన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి రైతు కూడా గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ముందుగా మీరు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులు చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే పొందండి. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం అయితే ముందడుగు వేసి రైతులకు ఈ నిధులు అనేది విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తుందన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతు కూడా ఈ అప్డేట్ను గమనించి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు. భూ యజమానులే కాకుండా అటవీ భూములు సాగు చేసుకునేవారు, దేవాదాయ భూములు సాగు చేసుకునేటువంటి రైతులు వీళ్ళంతా కూడా తప్పకుండా
ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక దరఖాస్తు చేసుకుంటేనే మీకు ఈ యొక్క డబ్బులు అనేది వస్తాయి. దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక ఈకేవైసీ అనేది ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు అమౌంట్ అనేది విడుదలవుతుంది. ఈకేవైసీ చేసుకోకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఈకేవైసీ పూర్తి చేసుకోండి. అలాగే మనకు ఈ యొక్క డబ్బులు రావాలి అంటే మీరు ఈ క్రాఫ్ట్ కూడా చేయించుకోవాలి. ఇక ప్రస్తుతానికి ఇప్పుడైతే ఖరీఫ్ సీజన్ అయితే ముగిసింది, ఇక రబీ సీజన్ ప్రారంభమవుతుంది. ఈ రబీ సీజన్కి సంబంధించినటువంటి పంటలను మీరు నమోదు అనేది చేయించుకోవాలన్నమాట. ఇక వ్యవసాయ సహాయకులు అయితే ఇప్పటికే ప్రస్తుతానికి ఈ యొక్క పంట నష్టాన్ని అంచనా వేస్తూ ఉన్నారు. ఈ పంట నమోదు కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెట్టారన్నమాట ఏపీ ప్రభుత్వం. ఇక ఈ పంట నమోదు కూడా జరుగుతుంది. మీరు దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు యొక్క అమౌంట్ అనేది పొందండి. అంటే ఈ యొక్క ఈ క్రాఫ్ అనేది చేయించుకోండి. ఈ క్రాఫ్ చేయించుకుంటే చాలా లాభాలు ఉన్నాయి. ఈ క్రాఫ్ చేయించుకోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారందరికీ కూడా ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇబ్బందులు వచ్చినప్పుడు, రైతులు నష్టపోయినప్పుడు వారికి నష్టపరిహారాలు అనేటివి రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చేటువంటి సాయం పొందాలంటే కూడా ఈ క్రాఫ్ అనేది తప్పనిసరి. ఈ విధంగా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట. కాబట్టి ఈ క్రాఫ్ అనేది తప్పనిసరిగా చేసుకోండి. ఇక దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సరే మీరు కనుక పంటలు నష్టపోతే నష్టపోయినటువంటి 48 గంటల్లోనే మీకు నష్టపరిహారాన్ని అందిస్తామని అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులుండి ఏదైనా సరే మీరు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయి ఉంటే అటువంటి వారందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అమలు చేయడానికి, పంట నష్టపరిహారాన్ని విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట. ఇక ఈ పంట నష్టపరిహారం కింద ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారికి ఎకరానికి దాదాపు రైతులందరికీ మనకు 10,000 రూపాయల నుంచి 40 లేదా 50,000 రూపాయల వరకు కూడా వారికి పంట నష్టపరిహారం అనేది అందించడానికి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి కూడా 230 కోట్ల రూపాయల వరకు కూడా కేటాయించడం జరిగింది. ఇక అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి 4,500 కోట్ల రూపాయలు, ఇక ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి 230 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ విధంగా ఒకేసారి ఈ నెల చివరి నుంచి కూడా రైతుల ఖాతాల్లో కంటే 18వ తారీఖున అత్యవసర కేబినెట్ మీటింగ్ ఉంది. ఇందులో ఈ పథకాలకు ఆమోదం అయితే తెలుపుతుంది ఏపీ ప్రభుత్వం. తర్వాత మనకు ఈ నెల చివరి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే రెడీ, అంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ అనేది చాలా ఉపయోగపడే విధంగా కూడా ప్రభుత్వం అయితే ఈ పథకాలను అయితే అమలు చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే డబ్బులు అయితే రాబోతున్నాయి ఈ నెల చివరి నుంచి. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా పక్కన తెలుసుకోవాలంటే దయచేసి తప్పకుండా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి.